ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని విమోచించారు. ఆ విమోచన పొందినటువంటి మనము, విమోచింపబడినటువంటి మనము మరలా విమోచన దేవుడు అనుగ్రహిస్తున్నాడు కదా అని మరలా మనం బంధింపబడకూడదు. మరలా మనం సాతాను యొక్క కాడి క్రిందకి మనము వెళ్ళకూడదు. కాబట్టి నిత్యమైన స్వాస్థ్యము మనం చేరడానికి ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటయ్యా అంటే, పరలోక రాజ్యంలో నీకు స్థానాన్ని ఇస్తున్నాను అబ్బాయి, పరలోక రాజ్యంలో నీకు వారసత్వం ఉంది, పరలోక రాజ్యంలో బంగారు వీధుల్లో నీవు సంచరించడానికే నీ కొరకు ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించి నిన్ను పరిశుద్ధపరిచి విమోచన కలుగు చేశానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిత్యమైనటువంటి స్వాస్థ్యము పొందడానికి దేవుడు వాగ్దానం చేస్తే మనలను ఆయన రాజ్యంలో చేర్చడానికి తండ్రికి మనకి మధ్య వ్యక్తిగా ఆయన వచ్చి ఉన్నాడు. అదే క్రొత్త నిబంధన గ్రంథము. దేవునికి